ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 30వ తేదీ శ్రీ శోభకృత నామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు శనివారం. తిథి తదియ. ఉదయం 8 గంటల 16 నిమిషాల వరకు. నక్షత్రం ఆశ్లేష. తెల్లవారుజామున 4 గంటల 48 నిమిషాల వరకు. అమృతకాలం తెల్లవారుజామున 3 గంటల 2 నిమిషాల నుంచి 4 గంటల 48 నిమిషాల వరకు. వర్జం సాయంత్రం 4 గంటల 32 నిమిషాల నుంచి 6 గంటల 17 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 40 నిమిషాల నుంచి 8 గంటల 9 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 40 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 52 నిమిషాలకు. ఈరోజు విశేషం సంకష్టహర చతుర్థి, రమణ మహర్షి జయంతి. ఈరోజు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలో కుజదోష సమస్యలు తొలగి చేసే పనుల్లో మంచి జరుగుతుందని చెబుతారు. ఈ సంకటహర చతుర్థి ప్రతి నెల కృష్ణపక్షం అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి నాడు వస్తుంది. ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయం ఏ సమయంలో ఉంటుందో ఆ రోజు సంకటహర చతుర్థిగా పరిగణిస్తారు. సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం. సంకష్టహర చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. మనసులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొక్కసారి తలుచుకొని మూట కట్టాలి. సంకట నాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్లి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణలు చేయాలి. శక్త్యానుసారం గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు రమణ మహర్షి జయంతి. ఈరోజు ఆ మహనీయుని గురించి ఒక్కసారి తెలుసుకుందాం. రమణ మహర్షి జీవితం పూర్తిగా తెరిచిన పుస్తకం. భారతీయ ధార్మికబద్ధమైన జీవన విధానాన్ని వారు అవలంబించారు. 15 ఏళ్ల వయసు నుంచి 5 దశాబ్దాలకు పైగా కాలాన్ని అత్యంత నిరాడంబరంగా లౌకిక సౌకర్యాలు, భౌతిక సుఖాలకు అన్నింటికీ అతీతంగా గడిపారు. మానవత్వానికి, ఆత్మాన్వేషణ తత్వానికే వారు పూర్తిగా ప్రగాఢంగా అంకితమైనారు. చిన్నతనంలోనే మానవ జీవిత పరమార్థాన్ని గ్రహించగలిగారు. తినే తిండి నుంచి కట్టుకునే బట్టల దాకా అతి సామాన్యతనే పాటించారు. 16 ఏళ్ల వయస్సులోనే మృత్యువు చేరువకు వెళ్లారు. కేవలం కొద్ది వారాల పాటు దైవ సన్నిధిలో గడిపి తనకు తానే మర్చిపోయేంత దీర్ఘ సమాధి స్థితికి చేరుకున్నారు. అప్పుడే యోగ జ్ఞాన సాధనకు కావలసిన పునాది పడింది. ఆలయంలో శివదర్శనం అనంతరం ఆ బాలుడు తన శరీరంపై వస్త్రాలు, వస్తువులు విసర్జించి కౌపీనధారి అయి ఆలయ వెనుక భాగంలో నిశ్చలంగా కూర్చొని తపస్సు చేశాడు. చుట్టుపక్కల సందడి, కోలాహలం వద్దని ఆలయ పరిసరాల్లోని పాతాళలింగం వద్దకు చేరి ఎన్నో నెలలు సమాధి స్థితిలో ఉండిపోయారు. జుట్టు అట్టలు కట్టి తొడలు పురుగులు, కీటకాలు కొరికివేయడంతో రక్తం గట్టకట్టేసిన స్వామికి ఇవేవీ తెలియలేదు. కొందరు భక్తులు ఆయన్ను ఆ స్థితిలో చూసి అక్కడి నుంచి బయటకు చేర్చి స్నానపానాలు అమర్చారు. అప్పట్నుంచి గురుమూర్తమనే పట్టంలో ఆయన ఉండగా ఉద్దండ నాయనార్, అన్నామలై తంబిరాన్ అనే సాధువులు సంరక్షించారు. తర్వాత అరుణాచలం కొండపై ఉన్న పవళకుండ్రుకి బస మార్చారు. తల్లికి సంగతి తెలిసి తీసుకువెళ్ళడానికి వస్తే ఏది ఎలా జరగాలో అట్లా జరుగుతుంది అని రాసి ఇచ్చారు ఆ మౌనస్వామి. ఆ స్వామివారు సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి అవతారమని కొందరు, శ్రీ దక్షిణామూర్తి అవతారమని మరికొందరు భక్తులు భావించేవారు. ఎన్నో అద్భుత సంఘటనలు జరిగినా తమ ప్రమేయమేమీ లేదని ఆయన అనేవారు. ఒకరోజు ఒక వస్తువు లేకపోతే మరునాడే ఎవరో ఆ వస్తువు పంపడం జరిగేది. ఆయన తల్లి ఆశ్రమంలో వచ్చి ఉన్న మిగతా అందరిలాగానే చూసేవారు. ఆమె ఆఖరి ఘడియల్లో తన హస్త స్పర్శతో ముక్తినిచ్చిన సంఘటన ఎంతో విశేషం. శ్రీ రమణ మహర్షి చివరి రోజుల్లో ఎడమ చేతిపై వ్రణం పెరిగి శస్త్రచికిత్స చేసినా తగ్గలేదు. డాక్టర్లు మత్తుమందించి ఇస్తామన్నా నిరాకరించారు. ఎందరో భక్తులు ఆయన్ని తన అంతర్గత శక్తితో ఆరోగ్యం బాగు చేసుకోమని కోరగా భోజనానంతరం విస్తరణి ఉంచుకుంటామా అని అడిగారు.
ఏప్రిల్ 14, 1950 సంవత్సరంలో రాత్రి 8 గంటల 47 నిమిషాలకు శ్రీ రమణ మహర్షి దేహాన్ని వదిలివేసినప్పుడు, 1950 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 8 గంటల 47 నిమిషాలకు శ్రీ రమణ మహర్షి దేహాన్ని వదిలివేసినప్పుడు ఒక నక్షత్రం గిరిశిఖరం మీదుగా అంతరిక్షంలో అదృశ్యమైంది. మహితాత్మ స్వస్థలానికి చేరుకుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి విశేషమైన శుభకాలం నడుస్తోంది. నైపుణ్య రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆశయం నెరవేరుతుంది. అదృష్టం వరిస్తుంది. ప్రతి పనిలో శుభం చేకూరుతుంది. ప్రజ్ఞా పాఠవాలతో ఎదుటి వారిని మెప్పిస్తారు. అలసట ఎదురైనప్పటికీ అంతిమంగా విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆందోళనలు లేని కాలం. తలచిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. నలుగురి సహకారం లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు, కొత్త ఒప్పందాలు సంతృప్తికరంగా ఉంటాయి. అయితే జాగ్రత్త అవసరం. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తుల ద్వారా పనులు నెరవేరుతాయి. వాహనం మూలంగా కార్య సాఫల్యం ఉంటుంది. అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు గొప్ప విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు శ్రద్ధగా పనిచేస్తారు. వివాహితులు మీ వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. పని విషయంలో ఈరోజు బాగుంటుంది. ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం బలంగా ఉంటుంది. ఈ కారణంగా మీ శక్తి పెరుగుతుంది. మీరు కుటుంబ సభ్యుల మద్దతును కూడా పొందుతారు. పట్టుదలతో పనులు చేస్తారు. ఇష్టదైవాన్ని దర్శించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆనందం, ఉత్సాహం రెండూ లభిస్తాయి. సాధించాల్సిన లక్ష్యం చేరువలోనే ఉంది. ఆత్మబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధుమిత్రుల అండదండలు, ప్రశంసలు లభిస్తాయి. కొందరు అనవసరమైన విషయాల్లోకి లాగాలని చూస్తారు. ప్రతిస్పందించడం అనవసరం. కాలాన్ని వృధా కానీయకండి. ఆస్తి తగాదాలు సంయమనంతో పరిష్కరించుకుంటారు. ఇంట్లో ఖర్చులు పెరగవచ్చు. అవసరానికి డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. కోర్టు కేసుల్లో కాలయాపన, వృధా ఖర్చులు ఉండవచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన ఏర్పడుతుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగులు అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకుండా తమ పని తాము చేసుకోవడం మంచిది. అధికారులతో స్నేహంగా ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని కారణాల వల్ల మీరు మానసికంగా చాలా ఆందోళన చెందుతారు. ఈ కారణంగా మీ ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించవచ్చు. మీరు ఎక్కువ సమయం ఆలోచిస్తే అది ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. మీ ఆదాయం కూడా బాగానే ఉంటుంది. మీరు రోజువారీ పనికి సంబంధించి కష్టపడి పనిచేస్తారు. మీ పనిలో మీ కుటుంబ సభ్యులు మద్దతుగా ఉంటారు. మీరు ముందుకు సాగడానికి సహాయం చేస్తారు. వివాహితులు తమ గృహ జీవితంలో సంతృప్తిగా కనిపిస్తారు. మీ ప్రేమ జీవితంలో నివసించే వ్యక్తులు తమ ప్రియమైన వారితో వివాహం గురించి మాట్లాడవచ్చు. ఆకస్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. శివారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. అదృష్ట యోగం ఉంది. అద్భుతాలు సాధించే కాలం ఇది. ఎంత ప్రయత్నం చేస్తే అంత గొప్ప ఫలితం వస్తుంది. ధర్మబద్ధంగా పనిచేయండి. మనసులోని కోరిక తీరుతుంది. మీ ప్రవర్తనలో కొంత ఉత్సాహం కనపడుతుంది. కీర్తించేవారు ఉన్నారు. రుణ, ధన సమస్యలు తొలగుతాయి. నూతన వస్తు సేకరణ ఉంటుంది. గృహ, భూ లాభాలు ఉన్నాయి. విష్ణు ఆరాధన కలిసి వస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. మీ వృత్తి సంతృప్తికరంగా కొనసాగుతుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. నలుగురిలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. కళాకారులకు అనుకూలం. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. పిల్లలతో ఈ రోజు బాగుంటుంది. ఈ కారణంగా ఈరోజు మీరు కొత్త ధనాన్ని అనుభవిస్తారు. మీ శక్తి పెరుగుతుంది. వివాహితులు తమ గృహ జీవితంలో కొంత ఉద్రిక్తతను అనుభవిస్తారు. కొన్ని గృహ సమస్యలు దీనికి కారణం కావచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈ రోజు తమ ప్రియమైన వారితో కలిసి నడుస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ పని ప్రశంసించబడుతుంది. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కష్టపడితే ఫలితం ఉంటుంది. సహనం చాలా అవసరం. నష్టపరిచే వారు ఉంటారు. తెలివిగా, చాకచక్యంగా సమాధానం ఇవ్వడం మంచిది. లక్ష్యాన్ని సాధించే వరకు నిరుత్సాహాన్ని దరిచేరనీయకండి.
ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. ఒక పనిని పూర్తి చేస్తారు. ఆనందంగా ఉండాలి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారం మంచి వారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. భార్య పిల్లలతో హాయిగా ఉంటారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కార్మికులు కర్షకులకు కలిసి వస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. లాభసాటిగా కొనసాగుతుంది. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. మీ గృహ ఖర్చుల విషయంలో మీరు జాగ్రత్తగా ఖర్చు చేయాలి. కొన్ని సవాళ్లు తెరపైకి వస్తాయి. వీటిని మీరు బాగా ఎదుర్కొంటారు. మీ కుటుంబ జీవితంలో ప్రేమ భావన ఉంటుంది. ఎక్కడికైనా బయటకు వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయాలనే ఆలోచన ఏర్పడుతుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగులకు ఈరోజు బాగుంటుంది. మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ మీరు కోపానికి దూరంగా ఉండాలి. సూర్యారాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈరోజు రాశివారు ప్రతి అడుగు ఆలోచించి వేయడం మంచిది. అపార్థాలకు తావు లేకుండా వ్యవహరించాలి. ఖర్చులు తగ్గించుకోండి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఆర్థికంగా సమస్యలు తలెత్తుతాయి. మొహమాటం అధికమవుతుంది. వాగ్వాదాలు ఉంటాయి. ఇంట్లో వారితో చర్చించి నిర్ణయం తీసుకోండి. విజయం లభిస్తుంది. ఆధ్యాత్మికంగా మంచి కాలం నడుస్తుంది. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగులకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో స్నేహం పెరుగుతుంది. పదోన్నతి ద్వారా బదిలీ అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు. మరోవైపు ఆరోగ్యపరంగా బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ ఖర్చులు పెరుగుతాయి. ఈ కారణంగా మీ ఒత్తిడి పెరుగుతుంది. మీ ఆదాయం సాధారణంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో బలహీనమైన రోజు. మీ భాగస్వామితో వాగ్వాదం జరగవచ్చు. ఆ తర్వాత వారిని ఒప్పించడం కష్టమవుతుంది. ఈరోజు పని ఒత్తిడి కూడా మీపై ఎక్కువగా ఉంటుంది. గణపతిని ధ్యానించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త పనులు చేపడతారు. కుటుంబంతో హాయిగా గడుపుతారు. అదృష్టం ఉంటుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ధనలాభం చేకూరుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. సంకల్పం నెరవేరుతుంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. ముఖ్య వ్యక్తుల సహకారం లభిస్తుంది. భవిష్యత్తు ఆశాజనకంగా గోచరిస్తోంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలం. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. కోర్టు పనులు అనుకూలిస్తాయి. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీరు డబ్బుకు సంబంధించిన విషయాలలో అదృష్టవంతులవుతారు. మీ ఆదాయాన్ని బలోపేతం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీ కుటుంబ సభ్యులకు కొన్ని బహుమతులు లభించవచ్చు. మరోవైపు కొన్ని కారణాల వల్ల మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. వివాహితులు వైవాహిక జీవితాన్ని పూర్తిగా ఆనందిస్తారు. ఉద్యోగపరంగా ఈరోజు బాగుంటుంది. ఇష్ట దేవతా స్మరణ మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశివారు తలపెట్టిన కార్యాలను సమర్థంగా నెరవేరుస్తారు. తోటివారి సహకారం అందుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో కలిసి వస్తుంది. వ్యాపార లాభాలు ఉన్నాయి. మనోబలం అధిక శక్తినిస్తుంది. దగ్గర వారి నుంచి ఆనందాన్నిచ్చే వార్త వింటారు. అధికారుల అండదండలు అందుతాయి. న్యాయబద్ధంగా వ్యవహరించి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు రాణిస్తారు. స్నేహితులు ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. వృధా ఖర్చుల కారణంగా అనుకున్న పనులు వాయిదా పడవచ్చు. వివాదాల జోలికి వెళ్లకుండా పనులపై మనసు నిలపండి. ప్రయాణాలు లాభదాయకంగా ఉల్లాసంగా ఉంటాయి. తీర్థయాత్రల వల్ల సంతృప్తి కలుగుతుంది. సహోద్యోగులతో అనుబంధం పెరుగుతుంది. అధికారులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారంతో ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. సాధారణంగా ఉంటుంది. అయితే అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కాబట్టి మీరు చాలా రిలాక్స్డ్గా ఉంటారు. మీ మనసు కూడా అనుభూతి చెందుతుంది. అన్ని పనులు సకాలంలో పూర్తి చేయాలని మీరు కోరుకుంటారు. ఇందుకోసం మీరు కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగస్తులు తమ పని పట్ల శ్రద్ధ వహించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మీ ప్రత్యర్థులు ప్రశాంతంగా ఉంటారు.
వివాహితులు వైవాహిక జీవితంలో ఆనందంగా గడుపుతారు. అనుభవజ్ఞుల సహకారం లభిస్తుంది. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. విజయం లభిస్తుంది. గతం కంటే మేలైన కాలం నడుస్తుంది. శుభయోగాలు ఉన్నాయి. కష్టాలు తీరుతాయి. సహాయం చేసేవారు పెరుగుతారు. నిందించిన వారే కీర్తిస్తారు. కష్టాలు సుఖాలుగా మారుతాయి. కాలానికి తగ్గట్టుగా ఆలోచించండి. ఉద్యోగ వ్యాపారాల్లో విశేష ధనలాభం ఉంటుంది. శుభవార్తను వింటారు. చేతిలో ఉన్న డబ్బులతో చేపట్టిన పనులు ఆలస్యంగా జరగవచ్చు. వృధా ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పై చదువులకు అందరి సహకారం లభిస్తుంది. ఉద్యోగులపై అధికారుల ఒత్తిడి పెరగవచ్చు. సమయానుకూల నిర్ణయాలతో కొంత కలిసి వస్తుంది. ఖర్చుల నియంత్రణ, పనుల్లో పట్టుదల అవసరం. పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఉత్పాదన సంతృప్తిగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కలిసి వస్తుంది. ఉత్సాహంతో ఉంటారు. ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు ఈరోజు మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బలహీనంగా ఉంటుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన మానసిక ఒత్తిడి కారణంగా మీరు ఇబ్బందులకు గురవుతారు. మీరు ముఖ్యమైన పనిలో ఇరుక్కుపోవచ్చు. వివాహితులు తమ జీవిత భాగస్వామికి దగ్గరవుతారు. పరస్పర అవగాహన పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఉండేవారికి విభేదాలన్నీ తొలగిపోతాయి. మీరు సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. అకస్మాత్తుగా ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం స్థిరంగా ఉంటుంది. దైవానుగ్రహంతో ఒక మంచి పని చేస్తారు. సునిశ్చితమైన అంశాల్లో పురోభివృద్ధి ఉంటుంది. లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు వేస్తారు. భవిష్యత్తు ఉత్తమంగా ఉంటుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. శాంత చిత్తంతో వ్యవహరించండి. అధికారుల నుంచి ఒత్తిడి ఉన్నా అంతిమంగా ఆశించిన ఫలితం లభిస్తుంది. కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. విందులు వినోదాలకు హాజరవుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అయితే కొన్ని పనుల్లో ఊహించని ఆటంకాలు ఎదురవ్వచ్చు. ఆత్మీయులతో వివాదాలకు వెళ్లకుండా పనులు పూర్తి చేసుకోవడం మంచిది. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. వాహన మరమ్మత్తు వల్ల ఖర్చులు పెరుగుతాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీకు మంచి లాభాలు వస్తాయి. డబ్బు విషయంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పెండింగ్ పని మళ్లీ ప్రారంభమవుతుంది. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ కుటుంబ జీవితంలో అంతా బాగానే ఉంటుంది. ప్రేమ జీవితంలో శుభప్రదంగా ఉంటుంది. వివాహం చేసుకున్న వారు గృహ జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామితో కూర్చొని మాట్లాడటం మంచిది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. ఉద్యోగులకు ఒత్తిడి పెరగవచ్చు. లక్ష్మీ స్తుతి ధనలాభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీ నమ్మకం గెలిపిస్తుంది. ఆపదలు తొలగుతాయి. బుద్ధి బలం తిరుగులేని శక్తినిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. పరీక్షా కాలంగా ఉంటుంది. అన్నీ సర్దుకుంటాయి. శుభవార్తను వింటారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. సంగీత, సాహిత్య, సినిమా కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. అయితే అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువులు మిత్రులతో సంబంధాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యాపారం లాభసాటిగా ముందుకు సాగుతుంది. తలపెట్టిన పనుల్లో శ్రమ ఎక్కువైనా కొంతవరకు విజయం సాధిస్తారు. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయవచ్చు. మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా కొన్ని పనులను వాయిదా వేస్తారు. మీరు మీ పనిపై పూర్తి శ్రద్ధ చూపుతారు. వ్యక్తిగత జీవితం కూడా మీకు సంతృప్తినిస్తుంది. మీ ప్రేమ జీవితంలో శృంగారానికి అవకాశాలు ఉంటాయి. వివాహితులు తమ ఇంటి జీవితాన్ని మరింత అందంగా మార్చుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. శివారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ ఖర్చులు పెరగవచ్చు. బుద్ధి బలంతో తక్షణ విజయం లభిస్తుంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. తగినంత గుర్తింపు లభిస్తుంది. వినయ విధేయతలతో పెద్దలను మెప్పిస్తారు. విరోధాలకు దూరంగా ఉండండి. విజ్ఞానపరమైన విజయం లభిస్తుంది. శక్తి సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి. శత్రు దోషం తొలగుతుంది. కాలం కలిసి వస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వాహనం, భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నలుగురికి సాయపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్వయం వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది.
ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంయమనంతో పనులు చేస్తారు. నిత్యం చేసే వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ప్రతిదీ సాధారణంగా ఉంటుంది. మీరు మీ దినచర్య ప్రకారం అన్ని పనులను చేస్తారు. అయితే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మరోవైపు మీ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వివాహితులు వారి గృహ జీవితంలో సంతోషంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీకు ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. మీరు మీకు నచ్చిన ఆహారాన్ని తినవచ్చు. ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులకు శృంగారపరంగా బాగుంటుంది. వ్యాపారులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేసుకుంటారు. విష్ణు, శివ దర్శనాలు యోగాన్ని ఇస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. స్థాయికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మనోబలంతో ప్రమాదాలను నివారిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా ప్రశంసలతో కూడిన ఫలితం ఉంటుంది. నిదానంగా లక్ష్యాలను పూర్తి చేస్తారు. భయాన్ని దరిచేరనియకండి. దైవ బలం కాపాడుతుంది. కుటుంబ సభ్యుల అండదండలు లభిస్తాయి. కొంత పని భారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. పనుల్లో బరువు బాధ్యతలు పెరిగినా ఉత్సాహంతో చేస్తారు. పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసుల్లో సానుకూలత ఉంటుంది. ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. మీ మనస్సు ఒకే చోట ఆగదు. అదే సమయంలో మీ మనస్సులో అనేక ఆలోచనలు వస్తాయి. మీ పనిలో అడ్డంకులు ఉండవచ్చు. మీ స్నేహితుల్లో అనుభవజ్ఞుడైన వ్యక్తి నుంచి సహాయం తీసుకోండి. పనికి సంబంధించి మంచి ఫలితాలు పొందుతారు. మీ మనసులో ఏదో తెలియని భయం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతనిస్తారు. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.